పన్నీర్ ఉంటే చాలు పిచ్చకపోతాం అనే వాళ్ళకి పన్నీర్ కాజు మసాలా రెస్టారెంట్ వరకు పరిగెత్తిన అవసరం లేదండి. ఇంట్లోనే సూపర్ టేస్టీగా పుల్కా చపాతీలోకి సూపర్ కాంబినేషన్. మరి ప్రిపేర్ చేసేద్దాం, వచ్చేయండి. పన్నీర్ ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకుని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి. కట్ చేసిన పన్నీర్ ని వేసేసి మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని వేరే ప్లేట్ లోకి తీసేసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే పెనంలోకి పావు కప్పులో సగానికి జీడిపప్పును వేసుకుని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి వేరొక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని పావు కప్పు టమాటా ముక్కలు, 7-8 జీడిపప్పు పలుకులు, 1 స్పూన్ గసగసాల పొడి వేసుకుని మిక్సీ పట్టేసి వేరొక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెనం పెట్టేసుకుని 1/2 స్పూన్ నెయ్యి, 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. నూనె కొద్దిగా మరిగిన తర్వాత 1/2 స్పూన్ సాజీరా వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని పేస్ట్ చేసి వేసుకోవాలి. అలాగే పచ్చిమిర్చి వేసేసి ఇలా ఫ్రై చేసుకున్నాక 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మిక్సీ చేసి పెట్టుకున్న టమాటా కాజు పేస్ట్ వేసేసి ఉప్పు, కారం, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ జీలకర్ర పొడి వేసేసి బాగా కలిపి నూనె పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు వేసేసి గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ యాడ్ చేసి మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడికించుకోవాలి. కూర ఇలా ఉడుకుతుండగానే ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న కాజు, స్పూన్ కసూరి మేతి, అలాగే పావు స్పూన్ గరం మసాలా వేసేసి ఇదిగా దగ్గర పడేంత వరకు చిన్న మంట మీద ఉడికించాలి. గ్రేవీ దగ్గర పడుతున్న సమయానికి ఫైనల్ గా కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసి దించేసుకోవడమే. అంతేనండి, పన్నీర్ కాజు మసాలా అయితే రెడీ. దేంట్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.